ఇంతవరకు కూడా మనం ఈవేళ లలితా సహస్రనామాన్ని చదువుకున్నాం అమ్మవారిని. ఈ లలితా సహస్రము అన్నటువంటిది లలితాదేవి అవతారం ఎలా వచ్చింది ఒక ప్రశ్న. అర్థమైందిగా. సమాధానం ఏమిటంటే అందులోనే ఉంది, లలితా సహస్రంలోనే. బండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత. కాబట్టి బండాసురుణ్ణి అనే రాక్షసుడు అన్నమాట. రావణాసురుడు ఎలాగో, కుంభకర్ణుడు ఎలాగో, అర్థమైంది కదా. ఆ విధంగా మహిషాసురుడు ఎలాగో, అలాగే రక్తబీజుడు ఎలాగో, అలాగే బండాసురుడు కూడా ఒక రాక్షసుడు. ఇక కొన్ని ఏమిటి అంటే అయ్యగారుల వల్ల పనులు అవుతాయి, కొన్ని అమ్మగారుల వల్ల పనులు అవుతాయి ఏమంటారు. అందుచేత ఇటువంటి వాళ్ళను కొంతమంది ఏమి చేస్తారంటే అమ్మగారుల వల్ల మేము చాకూడదు అనుకోరు. ఎందుకంటే వాళ్ళు అమ్మలే మనకెందరూ అనుకుంటుంటారు. అది ఒక అవకాశం మనకు కలిసి వస్తుంది. ధర్మ సంస్థాపనాధ్యాయ సంభవామి యుగే యుగే అన్నట్టుగా. అప్పుడు అమ్మవారు అటువంటి చక్కగా ఈ లలితాదేవి అవతారం ఎత్తారు. లలితాదేవి అవతారాన్ని ఎత్తారు. కాబట్టి లలితాదేవి ఏమిటంటే సౌమ్య రూపం. అది అర్థమైంది కదా. కాళికాదేవి ఎలా ఉంటుంది మీకు తెలుసు. కాళికాదేవిని చూడలేదా మీరు? కాళికాదేవి కొడుతూ వచ్చేస్తారు అది. కాబట్టి లలితాదేవి ఏమిటంటే సౌమ్య అన్నమాట. చక్కగా వారు ప్రసన్నంగా ఉంటారు ఎప్పుడు కూడా. ప్రసన్నంతో లోకమంతా ప్రసన్నం చేస్తారు. లలిత అన్ని పదంలోని కోమలమని, మృదువని, ఆనందముఖమని, ఆనందాన్ని ఇచ్చినటువంటి అమ్మని, ఇవన్నీ లలితకే పేర్లు. అర్థమైంది కదా. అటువంటి లలితాదేవి అవతారంతో ఆ బండాసురుడిని సంహారము జరిగిపోయింది. అది సరే. ఇక ఎందుకు అంటే ఏదైనా ఒక మంచి పని లోకంలో చేసేటప్పుడు కృతజ్ఞతాభావంగా వాళ్ళని కీర్తించుకోవడం మన యొక్క ఎవరైనా సరే కొంచెం మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, థ్యాంక్స్ సార్ అంటారు. అర్థమైంది కదా. అది అనమాట ఇస్తే. ఎందుకంటే అది మలయాళస్థాన్ కూడా అన్నారు, ఎవరైనా సరే ప్రేమతో ఒక్కసారి మంచినీళ్ళు ఇస్తేనట 10 సార్లు వేరు పాలు పందాలు కల్పిస్తే కానీ వాళ్ళ రుణం తీరదాట. అది అనమాట. పెద్ద స్వాములు వారు ఒక్క సన్నివేశం మాటలు ఉంటాయి. అర్థమైందే. అంత కృతజ్ఞతగా ఉండాలని. అందుకని మనము ఈ దేవతలందరికీ కృతజ్ఞతా భావంగా ఈ స్తోత్రం అనగా, స్తుతి అనగా, ఇలాంటి పారాయణలు ఇవన్నీ కూడా ఈ ఒక శ్లోక రూపంలో బద్ధంగా, ఛందోబద్ధంగా, అనుష్ఠుప్ ఛందస్సుగా కొన్ని అలా ఒకటో ఛందస్సు, ఆ ఛందస్సుల రూపంలో. అప్పుడు ఏం చేశాడంటే అగస్త్యుల వారు అడిగారనమాట, హయగ్రీవుడికి మరి లోకంలో అతి కోమలంగా, అతి మృదువుగా, అతి మధురంగా ఉండి ఈ లోకంలో మంచి చక్కగా జయించారని విన్నాము. మరి ఎవరు ఏమిటి అంటే ఆయమ్మే లలిత అని చెప్పి, అప్పుడు ఈ హయగ్రీవుడు అగస్త్యుల వారికి అమ్మవారి యొక్క స్వరూప స్వభావ విశేషాలన్నీ వర్ణన చేసి చెబుతారనమాట. ఆ వర్ణన చెప్పిందే లలిత స్తోత్రం. స్తుతి అన్నా స్తోత్రం అన్నా ఇవన్నీ ఒకటే. అందుచేత అటువంటిది లలిత సహస్రనామ స్తోత్రం అన్నబట్టి దానికి ముందు ఫలము, వెనక ఫలము, ఫలశ్రుతి కూడా విచ్చున్నారు. ఎందుకంటే ఏదైనా పని చేసినప్పుడు దాని లాభం లేకపోతే ఈ మానవ లోకంలో చేయబుద్ధి. అందుకనే వారు కూడా దానికి ఏమి లాభం వస్తుందో అది కూడా చెప్పారు. ప్రయోజనం అనుదృష్ట్యా మందోపి న ప్రవర్తతే. కురవాడికి కూడా ఇది అక్కడికి వెళ్ళి సామాన్యత అంటే నాకేమిస్తామంటాడు, నీకు 4 చాక్లెట్లు కొనుక్కోమంటే తెచ్చేస్తాడు. అర్థమైంది. అందుకని ప్రతిదీ ప్రయోజనం. అందుకనే భగవంతుడు కూడా క్షిప్రం హిమానుషలోకి సిద్ధిర్భవతి కర్మజ అన్నాడు. ఈ మానవ లోకంలో శీఘ్రంగా, క్షిప్రం శీఘ్రం త్వరితం అమరం,
కాబట్టి శీఘ్రంగా ఏ పని చేసినా ఫలం వచ్చేస్తుంది అన్నమాట. అందుకనే చేయదగిన మంచి పని చేసుకోవాలి. ఏ పని చేసినా ఫలం గ్యారెంటీ. చెడు పనినా ఫలమే క్షిప్రం, మంచి పని అయినా క్షిప్రం శీఘ్రంగానే. అందుకోసం మనం చేయదగిన పని చేసుకోవాలి. అందుకు అమ్మవారి యొక్క స్వరూప స్వభావ విశేషాలని చక్కగా వర్ణించారన్నమాట. కాబట్టి ఈ లలితా సహస్రం అన్నటువంటి చాలా ఉత్కృష్టమైనటువంటిది. అందుకే అమ్మవారిని ఏ పనులు చేశారో ఆ పనుల యొక్క వర్ణన ప్రతి వారికి, ఆ వర్ణనే స్తోత్రం. అందులోనివే నామాలు. విడదీస్తే నామం, కలిపితే స్తోత్రం. అది ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అంటాం. అలాగనే దాని చతుర్థి విభక్తి పెట్టి ఓం శ్రీ మాత్రే నమః అయిపోయింది. మాతా కొరకు నమస్కారం. శ్రీ మహారాజ్ఞి నమః. అటువంటి రాజ్ఞి అంటే మహారాణి అన్నమాట. అటువంటి రాణికి నేను ఒక నమస్కారం, మహారాణికి. ఇలాగా విడివిడిగా చదివి మనం పెడితే వాటి నామాలు అంటారు. అర్థమైందా? అది శ్లోకబద్ధంగా చదివితే స్తోత్రము అంటారు. నామాలు చదివి పూజ దగ్గర చదువుతారు. ఆ స్తోత్రం ఇంకా ఎక్కువ అన్నమాట. పూజా కోటి సమము స్తోత్రము అన్నాడు. ఆ స్తోత్రం ఒక స్తోత్రం చదివామంటే కోటి పూజలతో సమానమాట. అర్థమైందా? అందుచేత ఎటువంటి ఈ స్తోత్రము చక్కగా చదివినప్పుడు మనకి ఏమిటి అంటే, మనకి ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లన్నీ తీరుతాయన్నమాట. అర్థమైంది కదా? పెద్ద కష్టం వచ్చేది చిన్న కష్టంతో పోతుంది అన్నమాట. అర్థమైంది కదా? ఆ విధంగా ఏదైనా సరే సర్వవ్యాధి వినాశిని, సర్వరోగ ఉపశమని, అలాగే సమస్త బాధల్ని సర్వబాధా ప్రశమనం, ఇవన్నీ అనేకమైన వాక్యాలు అందులో ఉన్నాయి అమ్మవారు. అందుచేత పురుషార్థ ప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికా నాజరితన హరిబ్రహ్మేంద్ర సేవిత. మరి ఇప్పుడు అమ్మవారికి ఎవరైనా సేవిస్తున్నారంటే హరిబ్రహ్మ ఇంద్రాది దేవతలే సేవిస్తూ ఉన్నారు. అర్థమైంది కదా? అందుకనే ఆ హరి కూడా అమ్మవారి యొక్క కరుణ చేతనే ఈ యొక్క స్థితి రూపాన్ని చక్కగా చేస్తూ ఉన్నాడు. అలాగనే బ్రహ్మ కూడా ఆ అమ్మవారి యొక్క కరుణ చేతనే ఈ సమస్త లోకాన్ని పాలిస్తూ ఉన్నాడు. అందుచేత హరిబ్రహ్మేంద్ర సేవిత అని చెప్పారు. మనకి ఏం కావాలి? పురుషార్థాలన్నవి కావాలి. అందుకే అమ్మవారు ఏం చెప్పారు? పురుషార్థ ప్రదా. వారు పూర్ణ, అంతటా నిండబడినటువంటిది అమ్మవారు. కాబట్టి పురుషార్థాలు 4 ఉన్నాయి. ఒకటి ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఇవి మనకి చక్కగా అమ్మవారు ప్రసాదిస్తారు. ఎందుకంటే మొట్టమొదటి ధర్మం అనేది ఉండాలి మానవుడికి. అందుకే ధర్మో రక్షతి రక్షిత. ఆ ధర్మం అంటే ఏమిటి? వేద విహిత కర్మనే ధర్మం అంటారు. ఆ వేద ఏం చెప్పిందో ఆ పని చేస్తే దాన్ని ఏమంటారు? ధర్మం అంటారు. వేదం ఏది వద్దందో ఆ పని చేస్తే ఏమంటారు? అధర్మం. ఆపోజిట్ అంతే. అర్థమైంది కదా? అందుచేత ఇప్పుడు మనం వేదం చెప్పినట్టు ఏదైనా సత్యం వద, ధర్మం చర, మాతృదేవ పితృ ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగే తెల్లారు లేవడం, ఏదో జపం చేసుకోవడం, అలాగే వేదం ఏదో పారాయణ చేసుకోవడం, ఇవన్నీ మనం చేస్తూ ఉంటుంటే ఏం లాభం అంటే ఇహలోకంలోనూ లాభమే, ప్రశాంతత వస్తుంది. ఈ చేసేదంతా ఒక పుణ్య సంస్కారం మనలో ఉండిపోతుంది. వచ్చే జన్మకి ఈ పుణ్యమే మనకి కాపాడుతుంది అన్నమాట. ఈ రెండు ఉన్నాయి. కొన్ని పనులు చేస్తున్నప్పుడు కొన్ని బాధలు మనకు ఉంటాయి, చేస్తాము. పూర్వజన్మ కర్మ బలంగా ఉన్నప్పుడు తొందరగా ఈ పనులతో అది నెరవేరదు. అయితే శాంతి వస్తుంది, పుణ్యం ఉంటుంది, కొంత టైం పడుతుంది, అది అన్నమాట. కాబట్టి కొన్ని ఎలా ఉంటాయంటే మన పూర్వజన్మం యొక్క పరిపాకంతో తొందరగా ఫలాలు వస్తాయి. కొన్ని ఆ పాప పరిపాకం వచ్చినప్పుడు కొంచెం లేట్ అవుతాయి పనులన్నీ కూడా. అది కాబట్టి ఆ లేట్ అయినా సరే మనము పిల్లల్ని మీరు పోషించేటప్పుడు వారు ఎంత అల్లరి పెట్టినా, వారి వల్ల 10 రూపాయలు రాబడి లేకపోయినా చక్కగా పోషిస్తున్నారా లేదా? ఏమి ఏదో నా కర్మకాలి పోషిస్తున్నాను అనుకుంటున్నారా?
ప్రేమతో పోషిస్తున్నారా? ఎప్పుడో పెద్ద అయిన తర్వాత సంగతి ఎప్పుడు వస్తుందో ఉద్యోగం లేవు, ఆ సంగతి వదిలిపెట్టండి. అలాగనే మరి మన కర్తవ్య కర్మని చేసుకుంటున్నాం కదా పిల్లలని. అలాగనే అమ్మవారిని కూడా మన కర్తవ్య కర్మగా మనం చేసే దైవాన్ని చేసుకుంటూ ఉంటుండారా? ఏదో ఇన్నాళ్ళు చేసేసాము, ఏమీ ఇవ్వలేదు ఈ అమ్మగారి దగ్గర పవర్ లేదు, ఇంకొక అమ్మ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ పవర్ వచ్చి తొందరగా కోట్లు వచ్చేస్తాయని ఇదో దొదిరిపోతానుకుంటామని. ఎక్కడికైనా మనోళ్ళు ఏం చెప్పారు, రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం పోదు. మన పాప ఫలము ఎక్కడికి వెళ్తే మాత్రం తప్పుతారా? అందుకని అందరిలోనూ పవర్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పెద్ద లైట్ ఉంది, రాత్రి బెడ్ లైట్ పట్టుకున్నాం చిన్నది, అది ఈ చిన్న లైట్లు ఏం పవర్ ఉంది ఏడు పెట్టి చూడండి, చేస్తే పోయిందా అర్థమైంది, ఆ పవర్ కనబడుతుంది. అందుచేత ప్రతిలోనూ పవర్ ఉంటుంది. మన పుణ్య ప్రభావమైన పవర్ ఎక్కువ వస్తుంటే అది ఇది తోడిపోయి ఒక్కటే ఉద్యోగం చేసామనుకోండి, ఒకరు ఎన్నాళ్ళు ఉంటుందే, ఒకరు చేస్తే అమెరికాలో తిండికే చాలు, అర్థమైంది కదా. ఇద్దరు చేస్తే ఏమవుతుంది, కొంచెం విశేషంగా ఉంటుంది. అలాగే ఒకదానికొకటి అవాడ మన పుణ్యము మన పనులు ఉండాలి, అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఈ రెండు కలిసేయా ఓ జయమని లాగేస్తుంది పైకి, అర్థమైంది కదా. అందుచేత ఇది మనం నమ్మాలి. అందుకే పెద్దవాళ్ళు ఏమన్నారు, నమ్మిన వాడికి సొమ్ము నమ్మని వాడికి దుమ్ము అన్నాడు, అర్థమైందా. నమ్మే భక్త ప్రణస్థితి. నాకు నమ్మకుంటేనే చనిపోయారు కానీ నమ్మిన వాడు ఏనాడు నాశనం కాదన్నాడు ఎవరు, భగవంతుడైన మాట. అందుచేత నమే భక్త ప్రణశ్యతి, నా భక్తులు ఎన్నటికీ చెడరు అనమాట. అందుకు మనం ఏ పని చేసినా విశ్వాసం ఉండాలి. విశ్వాసం. మహర్షి మలయాళస్తులు ఏం చెప్పారంటే, విశ్వాసము మానవుని ఊర్ధ్వలోకమును కొనిపోను అన్నారు, అవిశ్వాసము అధోలోకాన్ని కొనిపోను అన్నారు. మహర్షి మలయాళ స్వాముల వారిని సామాన్యులు కాదు, ఆంధ్రదేశాన్ని ఉద్ధరించిన వారు. భూగర్భంలో 12 సంవత్సరాలు తపస్సు చేశారు. అప్పుడు 1913 నుంచి 26 వరకు వారు, ఇప్పుడు 100 సంవత్సరాలు అయిపోయింది తపస్సు అయింది, అయిపోయి. మరి చాలా అటువంటి వారు ఒక్కొక్క వాక్యాన్ని లోకంలో స్త్రీలు కానీ అందరూ అన్నీ చదవచ్చని చాటి చెప్పినారు. ఎవరు అంటే మనకి వారే అన్నమాట. అంతకుముందు భగవద్గీత చదవకూడదు, ఓంకారం ఉచ్చరించకూడదు, ఇలాంటి రకరకాలైనటువంటి ఆకాంక్షలు పెట్టారు. స్వాముల వారా ఎందుకు చదవకూడదు, ఒక మందు తయారైందంటే అది ఔషధం వేసుకోవడానికి అందరూ అధికారులే, ఆకలిస్తే అన్నం తినడానికి అందరూ అధికారులే, అర్థమైంది కదా. అలాగే మనము ఒక ధర్మాన్ని ఆచరించడానికి కానీ, ఒక స్తోత్రాలు చదవడానికి కానీ, ఒక ఓంకారం ఉచ్చరించడానికి అందరికీ అర్హత ఉంది. అర్హత లేని వారు ఎవరు నేను సాటి చెప్పిన ధీరుల్లో ఆయన ఒక్కరిగా చెప్పి కాబట్టి చెప్పారు. మనకి విశ్వాసం అనేది ఉండాలి, అర్థమైంది కదా. ఇప్పుడు చిన్నవాడు పిల్లడు ఉంటాడు, మనతో ముద్దుగా మాట్లాడుతుంటాడు, ఏమైనా నువ్వు నా జీవితం వల్ల పోషిస్తావు సరదాకి అడిగారు వీళ్ళు. అడిగితే వాడేమన్నా నిన్ను నేను అసలు పోషించను అనేసాడు. ఇక్కడ 5 సంవత్సరాలు అప్పుడే. ఇప్పుడు వాడికి తెలిసి అన్నాడా, మనమే సరదాకి అడిగాము, వాడు సరదాకి చెప్పాడు, అర్థమైంది కదా. చెప్పాడో లేదు ఏదో ఒక సంగతి. ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఆయన మీద కోపం ఉంచుకుంటామా, ఏమి ఉండము. ఇంట్లో కొంతమంది పిల్లలు పని చేయరు, అర్థమైంది, చెప్పిన మాట వినరు, వినకపోతే ఏం చేయాలి మరి కూడా అది. అందుకే ఎలాగైతే అవన్నీ మనం సహించి సర్దుకుంటూ ఉన్నామో, ఒక భగవంతునికి కార్యం చేసినప్పుడు కూడా మనం అన్నిటినీ సహించుకోవాలి. దీనివల్ల మనకేం లాభం ఉంది. ప్రస్తుతం వెంటనే మనకు కనబడకపోయినా అది ఎప్పుడూ ఊరుకోదు. ఒక బీజం భూమిలో వేసామంటే ఒక మొక్క రోజుకు వస్తూ ఉంటుంటుంది. ఈ బీజం ఊరుకోదు, మనకి జీవితాన్ని కాపాడుతుంది ఎల్లప్పుడూ కూడా. అది అయితే ఏమిటంటే చాలా టైము ఇలాంటివన్నీ వేస్ట్ అనిపిస్తాయి మనకి, అర్థమైంది కదా. ఈ వేస్టే మనతో వచ్చేది. ఇప్పుడు 24 గంటలు చేసిన పనులన్నీ, ఏ వస్తువులు సంపాదించామో, ఇల్లు కొన్నామో, ఇవన్నీ కూడా మన తర్వాత ఒక్కటితో మనకు వచ్చేది లేదు. అవన్నీ ఇక్కడ మిగతాలు అందరూ 4, 3 కొడుకులు ఓటాలు వేసుకుంటారు, అర్థమైంది కదా. ఇక మనకేమి ఇచ్చేది పోయేది లేదు. అవన్నీ వద్దని చెప్పలేదు, గడించమని చెప్పాను. కానీ
మన పని మనం చూసుకుంటూ ఉండాలి. అర్థమైంది కదా? సొంత డబ్బు ఉంటే ఎంత, సొంత ఇల్లు ఉంటే, సొంత వాహనం ఉంటే మనకి ఎంత ఆనందమో, అలాగ సొంతంగా కొంత మనము ఓ పారాయణ, ఓ సత్సంగము, ఒక మంచి గ్రంథాన్ని చదవడము, ఇవన్నీ భగవంతుడి పుణ్యఫలం. ఇవి మనని రక్షిస్తాయి, కుటుంబాన్ని రక్షిస్తాయి, మన తరువాత మనతో వస్తాయి. ఇది అన్నమాట. ఇప్పుడు మనం చదువుకున్నాం, ఒక ఈ జన్మలో ఇంటర్మీడియట్ చదివాం అనుకో ఉదాహరణకి. మనం పోయిన తర్వాత వచ్చే జన్మలో నేను కింద ఇంటర్మీడియట్ చదివాను, బిఏలో జాయిన్ అవుతాడు, ఎవడు ఒప్పుకోడు. అర్థమైంది కదా? మరి మొదటి నుంచి చదవాలి. ఇదేమిటి అంటే, ఎంతవరకు అయితే సంపాదించుకున్నామో మనము ఈ భక్తి, ఈ పుణ్యము, సాధనలో ఎంత ముందుకెళ్ళామో మళ్ళీ కింద సాధన చేయక్కర్లేదు. అక్కడి నుంచి సాధన ప్రారంభం. ఇప్పుడు పూజలు చేస్తున్నాము, జపం చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, మన శరీరం కొన్నాళ్ళు పోయింది, ఇంకా పై సాధన మనకి ఇంకా అందుకోలేదు. అక్కడి నుంచే మళ్ళీ అందుకుంటారు టక్మని. అర్థమైంది కదా? రమణ మహర్షుల వారు ఏదో తిరువణామల్లి మాట విన్నారు అనేసరికల్లా అప్పుడే ఆయన అన్నగారు ఏమిటంటే ఇది ఇచ్చారు, ఫీజు కట్టమని ఇస్తే పట్టుకున్నారు. అది కట్టడానికి అటు వెళ్తుండేసరికల్లా అంతలోకి ఇది అన్నారు. ఏది ఆయనకు ఆ పూర్వ స్మృతి వచ్చేసింది. అక్కడ చేసినటువంటి ఆయన పూజలు అన్నీ అయిపోయింది. ఇక ఆయన తపస్సు చేయాలి. ఆ సమయంలో ఈ శరీరం విడిచిపెట్టేశాడు. అప్పుడు పూర్వజన్మలో ఈ స్మృతి వచ్చి ఆ డబ్బులు పట్టుకొని ఏమి ఎంత ఉంటుంది అప్పుడులోనే, ఎంత ఉంటుంది ఆ రోజుల్లోనూ 30, 20, 25 ఉండడం కష్టం. అది పట్టుకొని వెళ్ళిపోయాడు. అలాగా వెళ్ళిపోయారు. అక్కడే తపస్సులో ఉండిపోయారు. అంటే అందరూ వెళ్ళిపోవు చెప్తున్నాను. అట్టారనమాట. బుద్ధుడు ఏం చేశాడు తెలుసా? అనేక జన్మల నుంచి సాధన చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ తండ్రి శుద్ధోదనుడు చిన్నప్పుడు చూపెట్టాడు. ఏమి చూపెట్టాడు అంటే, ఆయనకి జాతకం చూపెట్టాడు. చూపెడితే వీడు ఒకటి అయితే మహాచక్రవర్తి అవుతాడు, లేకపోతే సన్యాసి అయిపోతాడని చెప్పారు. బుద్ధు ఆయన తండ్రి అనుకున్నాడు, సన్యాసి కాకూడదు వీడు. అర్థమైంది కదా? అని అన్నీ ఆ పెద్ద 100 ఎకరాలు రాజులకి దాంట్లోనే అన్నీ అమర్చిపెట్టాడు. ఆఖరికి యోగం అంటే చెబుతున్నాడు, ఆయన సాధన జన్మలు చేశాడు కాబట్టి అప్పట్లో వైరాగ్యం ఆయనకు ఉంది కాబట్టి వాళ్ళు అలాగపోతారు. ఇంత అలా పోవాలని సిద్ధాంతం కాదు, కానీ అక్కడి నుంచి వచ్చినటువంటి విషయం చెబుతున్నాను అన్నమాట. అందుచేత ఒకరోజు ఏమన్నాడు, వీధిలోనికి వీధిలోనికి వెళ్ళి చూడాలి ఒకసారి రాజ్యం అన్నాడు. సరే పెళ్ళి అయిపోయింది, కొడుకులోని పుట్టేశాడు, ఇంకెక్కడ పోతాడు వీడు, ఇంకెక్కడికి పోలేదులే హాయిగా. సరే రాజుగారు అక్కడికి ఆకాంక్ష విధించారు. ఇగో రేపు యువరాజు గారు వస్తున్నారు, అందరూ కూడా వస్త్రాలన్నీ పంచమండి. ముందు రోజే మంచి పట్టు వస్త్రాలు కట్టుకోవాలి, మంచి అలంకారాలుగా ఉండాలి, అందరూ మగవాళ్ళు మంచి పంచలు వేసుకోవాలి, ఇవన్నీ చెప్పాడు. ఎందుకంటే ఆయన చూసేసరికి ఆయనకు అంత ఆడంబరం కనబడాలి, ఇంకా లోకం ఉన్నా లోకం అంటే ఇలా ఉంది కదా అని తెలియాలి. అందుకనంటే అంతా ఉన్నారు, అందరూ హాయిగా బయలుదేరాడు. అలా దాటిపోయి వెళ్తూ ఉన్నాడు. అయితే అది ఆయనకి తగినట్టు వచ్చింది. అర్థమైంది కదా? ఎవరో ఒక ముసలమ్మ ఇలా పాపం ఆ మూల నుంచి వస్తూ ఉన్నది ఆ సందుర. ఈయన చూశాడు. ఏమిటిది, ఇదేమిటిది, ఏ జంతువుని అడిగారు. ఎవరు? బుద్ధుడు. ఆయన తెలియదు, అంతవరకు ఇదిలోకి వెళ్ళలేదు కదా. 30, 25 ఏళ్ళు, 26 ఇదిలోకి తెలియదు. ఈ జంతువు కాదు, మన బతికి ఇలాగే వస్తుంది. బాల్యము, యౌవనము, కౌమారము, వార్ధక్యము, మన పరిస్థితి లాస్ట్కి ఇలా వస్తుందా ఇంతేనా? అయితే తెలుసుకోదగ్గ ఇలా వచ్చిన తర్వాత ఏం తెలుసుకుంటాం మనం, ఇంకా అంత అయిపోయిన సంతనాడు. అర్థమైంది కదా అనుకున్నాడు. సరే కాస్త ముందుకెళ్ళాడు. రామనామ సత్యే అంటున్నారు అందరూ. ఎందుకంటే కాశీలు పక్క ఎవరు సత్యారనుకోండి, మళ్ళాగా ఇది అనుకోరు. ఆ రామనామ సత్య అనుకోండి, నలుగురు మోస్తారు. మోస్తున్నప్పుడు రామనామ సత్య అయిపోతున్నారు. అదేంటిది ఏదో పోతుందంటే అది శవం అన్నాడు. అర్థమైంది కదా? శవం అంటే ఏంటని అడిగాడు. తెలిస్తే ఒకరోజు హీరోకి వచ్చి తెలుస్తుంది శవమో గీరమో. శవం అంటే ఏమి లేదు, చచ్చిపోతారు మనుషులు, ఆ తర్వాత తీసుకుపోతారు. ఏం చేస్తారు తీసుకెళ్ళి? అది కాల్చేస్తారయ్యా అన్నాడు. అబ్బో అలాగా, సరే అన్నాడు. కాస్త ముందుకెళ్ళాడు. ఒక ఆయన చెబుతున్నాడు,
అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ పాడుకోండి. అది పాడుతానండి. అది పాటలేనే, పాటలు కాదు, అది అసలు వేదాంతం అన్నాడు. అర్థమైందిగా. సరే, ఇలాగ అయిపోయిన తర్వాత ఇంక చాలులే పద అన్నాడు ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత అర్ధరాత్రి వేళ ఆయనకి, ఎందుకంటే ఎన్ని జన్మల నుంచి ఆ సంస్కారం తపస్సు చేయాలని ఉంది, కానీ ఇది ఉంది అది ఉంది, అక్కడే పరిసమాప్తి అయింది దానికి. ఆ సాధనము అంతా కరెక్ట్గా వచ్చేసింది. అప్పుడు అర్ధరాత్రి వేళ వెళ్ళి ఇక లోకాల్లో ఎవరు చెప్పకుండా దాటిపోయాడు ఆయన. దాటిపోయి చక్కగా అటువంటి పరిస్థితుల్లో తపస్సు చేసుకున్నాడు. ఇదంతటికి ఏమి కారణం వచ్చిందంటే ఈ పుణ్యమే కారణం. అలాగే గృహస్థులు ఎంతమంది మంచి మంచి తెలివి గల వాళ్ళు అయిపోతారు, కొంచెం మంచి మేధావంతులు అవుతారు, కొంతమంది సైంటిస్టులు అవుతారు, కొంతమంది అనేక రకాలుగా ఉంటారు, నాలెడ్జి పెరిగిన వాళ్ళు ఉంటారు. ఈ అన్నిటికీ కారణం ఏమిటి అంటే ఇదే చెప్పాడు. వర్ణాశ్రమాశ్చ స్వకర్మ నిష్ఠాః ప్రేత్య కర్మఫలమనుభూయ తతశేషేణ విశిష్ట దేశ జాతి కుల రూప ఆయు సుఖ మేధసో జన్మ ప్రతిపద్యంతి అన్నారు. మనం చేసిన కర్మల వల్లే మనకు మంచి రూపము కానీ, మంచి మేధ కానీ, మంచి విద్య కానీ, అఖండమైనటువంటి పదవులు కానీ దీనివల్లే వస్తాయని చెప్పారు. అందుచేత ఇదంతా ఒక ధర్మం కాబట్టి అమ్మవారు అది మీకు ఇస్తున్నాను అని చెప్తున్నారు. ధర్మం అలాగే పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వర. అందుకే ధర్మో రక్షతి రక్షిత అన్నారు. పురుషార్థాల్లో మొట్టమొదట అమ్మవారు ఇచ్చింది ఏమిటి మనకి? ధర్మం అన్నమాట. ఆ ధర్మమే మన జన్మకి ధన్యమన్నమాట. మళ్ళీ మానవ జన్మ రావడానికి ఈ ధర్మమే కారణం. ఆ ధర్మం ఏం చేస్తుంది? పశుపక్షాదీనులు ఏదో తీసుకుపోతుంది. ఈ ధర్మం ఏం చేస్తుంది? మంచి మానవుల్లో ఉత్తమ జన్మగా వస్తుంది. దానికి తగిన అర్థం ధనం ఉండాలి. ధనం లేకపోతే ఏం చేస్తాం? మనం ఏ పని చేయలేం. అందుకని అటువంటి ధనాన్ని ఇస్తారు. మళ్ళీ కోరికలు కూడా మంచి కోరికలు ఉండాలి. ఏమంటారు? అది ఇతరులు చనిపోవాలని కోరిక మనకి ఎవరికి ఉండకూడదు అటువంటివి. ఇంకా ఏం చేస్తుంది? లాస్ట్లో మోక్షం అన్నమాట. అర్థమైంది కదా? ఆ మోక్ష స్వరూపాన్ని కూడా మనకి ప్రసాదిస్తుంది అమ్మ. అందుకనే ఈ ప్రకారముగా పురుషార్థప్రద పూర్ణ. ఆ పూర్ణ అంటే ఏంటి? అంతటా నిండబడి ఉన్నది అమ్మవారు. పూర్ణం అంటే ఏంటి? అంతటా నిండబడి ఉన్నది. పూర్ణ కలశము అంటారు. అంటే నిండుగా ఉన్నటువంటి కలశాన్ని పూర్ణం అంటారు. కాబట్టి పూర్ణమదః పూర్ణమిదం. ఈ ప్రపంచము పరమాత్మ అంతా నిండబడి ఉంటాడు. ఆ నిండబడినప్పటి నుంచి పుట్టే జగత్తు కూడా పూర్ణమే అన్నమాట. అందుకని పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి. మరి ఎలాంటిది అమ్మవారు మనకి? మనం ఉండలో ఉన్నప్పుడు భోగం. భోగం అంటే ఏమిటి? పంచేంద్రియముల ద్వారా అనుభవించే విషయాలని ఏమంటారు? భోగిని అని భోగం అంటారు. అర్థమైంది కదా? ఇప్పుడు దేవుడికి నైవేద్యం పేరు కూడా ఏమిటి? భోగం పెట్టారా అని అంటారు పూర్వం. అర్థమైంది కదా? పూర్వం ఏంటి? భోగం. అది భోగం అంటే ఏమిటి? మనం భుజించినటువంటి ఆహారం అని అర్థం. అలాగనే పంచేంద్రియముల ద్వారా మనం అనుభవించినటువంటి విషయాలు అన్నీ కూడా ఏమిటి? భోగం. అటువంటి ధర్మ సంబంధమైనటువంటి ముందు చెప్పింది కాబట్టి ఆ ధర్మ సంబంధమైన భోగాలన్నీ మనకిస్తూ ఉంటుంటుంది ఎవరు? అమ్మవారు. పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి. ఇంకా ఎలాంటి వారు అమ్మవారు? భువనేశ్వరి. అర్థమైంది కదా? భువనానాం ఈశః. ఈశః అంటే శాసనకర్త. ఈ యొక్క ఈ భువనం అంటే 14 భువనాలు మనకి పేరు అన్నమాట. పూర్వం 14 లోకాలని పేరు మనకున్నాయి. భూలోకము, భౌరలోకము, స్వర్గలోకము, మహాలోకము, జనలోకము, తపోలోకమని ఇవి సత్యలోకమని. అలాగే అతల వితల సుతల పాతాల రసాతల తలాతలమని ఇవొకవి. ఇవన్నీ కలిగి భువనమైందనమాట. కాబట్టి ఎప్పుడైతే కృష్ణుడు మన్ను తింటున్నాడని చెప్పారో యశోదకి రోజు అందరూ ఫిర్యాదు చేస్తే ఆ నోటి మీద ఒకటి కొట్టి నోరు తుమ్మును మన్ను తీద్దామని అనమంది. అనమంటే 14 భువనాలు కూడా ఆయన నోట్లో నుంచి కనబడ్డాయి. అర్థమైంది? అలాగే
ఈ అర్జునుడికి ఆ యొక్క విశ్వరూపం దర్శనం చేశాడు. ఆ 14 లోకాలు కూడా ఈయనకి ప్రత్యక్షంగా కనబడ్డాయి. అందుచేత అటువంటి 14 భువనేశ్వరి ఇవన్నిటికీ శాసనకర్త అనమాట అమ్మవారు. అర్థమైందా? భోగిని అంబిక అంబిక ఏమి అంబా అంబా అంటే ఏమిటి? జగన్ తల్లి అనమాట. అర్థమైంది కదా? ఈ లోకమంతటికి ఆవిడ తల్లి. అందుచేత అటువంటి అంబిక అంబిక. అందుచేత అంబిక అంటే ఏమిటి? ఆ పార్వతీదేవిని అలాగని గౌరీదేవి అని అమ్మవారి పేర్లు అలాగే వస్తాయి. అంబాని అంబిక అనాది నిధన. ఏమి అక్కడ ఆది అన్నటువంటి లేనిది అమ్మవారు. ఇక అమ్మవారి యొక్క యథార్థ స్వరూపాన్ని ఏమిటి అంటే, ఆది అంటే ఏదో మనం పుట్టామనుకోండి, ఆ పుట్టినటువంటి డేట్ ఉంటుంది ఆది అనేది. అలాగా ఆ చైతన్య స్వరూపమైనటువంటి శక్తి అవతార స్వరూపంగా వచ్చినది కాబట్టి ఆ చైతన్యానికి ఆది ఉండదు. అందుకే ఆది మధ్యాంత రహిత అంటారు. ఆది మధ్యాంతరహిత అటువంటిది, ఆది లేనటువంటిది అని అర్థం. అనాది నిధనం. ఈ ప్రకారముగా ఇంకా అమ్మవారు ఏమి నిర్లేప, నిర్గుణ, నిరాకార, నిరత్యయ ఇవన్నీ మనకు ఉన్నాయి కదా. నిస్థుల, నీలచికుర, నిరపాయ, నిరత్యయ, దుర్లభ, దుర్గమ, హంత్రి, దుష్టదూర, దురాచార సమని అని మనకి ఎలాగైతే ఉన్నాయో. నిర్వికార, నిరామయ. అమ్మవారు ఎలాంటిది? నిస్థూల. నిస్థూల అంటే అర్థం ఏమిటి? తనతో సమానమైనది ఇంకొకటి లోకంలో లేదు. తుల అంటే ఒకరిని పోల్చుకోవడం, తుల్యం. నిస్థూల అంటే అది అలాగా. నిర్గుణ అన్నామనుకోండి అంటే ఏమిటి? సత్వము, రేయస్సు, గుణాలన్నీ కూడా. ఎందుకంటే సాకార వర్ణన ఉన్నాయి, నిరాకార వర్ణన ఉన్నాయి అమ్మవారివి. చెంపకాసోగ పున్నాగ సౌగంధిక సత్కచ కురువింద మనశ్రేణి కనత్కోటి రమండిత. చెంపక పుష్పాలతో, అశోక పుష్పాలతో, పున్నాగ పుష్పాలతో చక్కగా అలంకృతమైనటువంటి శోభాయమానమైనటువంటిది అమ్మవారు అన్నటువంటిది. అది సాకార వర్ణన అనమాట. చెంపకాసోక పున్నాగ సౌగంధికల సత్కచ. సౌగంధి అంటే మంచి సుగంధం చేత, లసత్ అంటే బాగుగా ప్రకాశింపబడినటువంటి అమ్మవారు అనమాట. అది ఆ విధంగా అది సాకార వర్ణన. అది కావాలా మనకి, ఇది కావాలా. ఇక్కడ మనకేం చెప్పున్నారు? నిస్థూల, నీలచికుర, నిరపాయ, నిరత్యయ. నీలచికురమన్నమాట. ఎలాంటిదంటే అటువంటి ఒక లేతమైనటువంటి భావంలో ఒక నలుపు రంగుగా ప్రకాశింపబడినటువంటిది అనమాట. అది ఎలాగైతే నల్లగా ఉన్నా ఆయన శ్రీకృష్ణుడు మనకి ఎలాగ ప్రకాశింపబడతాడో ఆ విధంగా అమ్మవారు అదొక రూపంలో, ఛాయారూపంలో ఉంటున్నారనమాట. నిస్థూల, నీలచికుర, నిరపాయ. అమ్మవారికి ఇంతవరకు ఒక్కరు కూడా అపాయాన్ని కలిగించేవారు లేరనమాట. ఇతర అపాయాలని ఉపాయంతో దూరం చేసేవారు. అమ్మగారికి అపాయం అనేది డేంజరు ఏమంటారు, అది లేదు ఎప్పుడు. ఇతరులకు అపాయాలు వారిని ఉపాయంతో వాళ్ళని మన దగ్గర రాకుండా చేసేస్తారు. అందుకు నిరపాయ. అది అలాగా. ఇలాగ మనకేమిటి అంటే నిర్లేప ఒక పదం ఉంది. నిర్లేప అంటే ఏమిటి? ఆ పదం మనకి లేపనం అంటే అంటుకోవడం. అర్థమైంది కదా? అమ్మవారు అన్నిట్లోనూ ఉంటారు కానీ దేనిని అంటుకోరు. అర్థమైంది కదా? దేనిని అంటుకోరు. నిర్లేప అది అనమాట. ఇలాగని నిర్గుణ. నిర్గుణం అంటే ఏమండి? 3 గుణాలు. సత్వం కానీ, రజో కానీ, తమో గుణం కానీ. ఇవన్నీ ఇప్పుడు అమ్మవారిని మనం చదువుతున్నప్పుడు ఈ నామం దేనికి చెప్తుందా మనం తెలుసుకోవాలి. సాకార వర్ణాన్ని చెప్తుందా, నిరాకరణ వర్ణానికి చెప్తున్నదా, అది తెలుసుకోవాలి. 2 రూపాలు. కరెంటు మనకు కనబడదు,
అర్థమైంది కదా. కనబడింది ఏమిటి? లైట్ కనబడుతుంది. అది ఈ లైట్ని బట్టి మనం ఏమనుకుంటాం? కరెంట్ ఉందనుకుంటాం. కరెంట్ ఆరిపోయిన లైట్ వెలిగితే మనకి జనరేటర్ ఉందనుకుంటాం. ఏది లేకపోతే వెలుగు రాదనమాట. అర్థమైందా? అలాగే ఉపాధులన్నీ కనబడుతుంటాయి. ఈ ఉపాధుల్లో మనకి ఇమిడీకృతమైనటువంటి స్వరూపము కంటికి కనబడదు. కంటికి కనబడదు. ఇప్పుడు కంటికి కనబడినంత మాత్రంలో దేవుని లేదంటామా? అనం. ఏమంటారు? అది కరెంట్ లేదంటామా? లేదనం. కంటికి కనబడకున్నంత మాత్రంలో కరెంట్ లేదన్నాం. అలాగనే ఈ లోపటే అంతటా వ్యాపించినటువంటి ఆ బ్రహ్మ కీట జనాన్ని ఎక్కడ మరి ఎక్కడ వరకు ఉన్నారు? ఆ బ్రహ్మాన్ని మొదలుకొని కీటకం చిన్న దాంట్లో కూడా ఆ వ్యాపించిన చైతన్యము ఒక్కటనమాట. అందులో తేడా ఏమి? ఇదేం చెప్తుంది? నిరాకార తత్వమైన పరమాత్మకి చెప్తూ ఉంది. మనం అందుకే తాత్పర్యం చదువుకోమంటారు అందరికీ. ఎప్పుడూ కూడా తాత్పర్యం ఉండాలి. తాత్పర్యం చదువుకుంటేనే మనకి జ్ఞానం కలుగుతుంది. అర్థమైంది కదా. శ్లోకాలు చదువుకోండి, పారాయణ నలుగురితో పురుషులు చదువుకోవాలి. శ్లోకాలు స్తోత్రాల వల్ల పుణ్యం కలుగుతుంది. అది తాత్పర్యం వల్ల పుణ్యము ప్లస్ జ్ఞానం కలుగుతుంది. పుణ్యం వస్తుంది, జ్ఞానము కలుగుతుంది. అందుకని ప్రతి మీనింగు మనకి ఉండాలి. అంటే ఒకే రోజు అంతా చదివికూడదు, మీనింగ్ అంతా. అర్థమైంది కదా. ఒకరోజు ఒక శ్లోకానికి మీనింగ్ తెలుసుకోవాలి చాలు. ఈ మీనింగ్ మనం ఏం చేయాలి? కారులో వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ మన ఇంటి పనులు చేసినప్పుడు కానీ గుర్తు తెచ్చుకోవాలి అదేమిటి అన్నటువంటిది. అప్పుడేమవుతుందో మనకి చక్కగా మీనింగ్ పట్టింది అనుకోండి, అన్నిటికీ మంచిది. ఏమి ఆ మీనింగ్ మనకు ఉంటే అన్నిటికీ మంచిది అన్నమాట. ఇంట్లోనూ మనం శాంతిగా ఉండాలి అంటే ఒక భగవద్గీత మీనింగ్ అయినా, లలితా శాస్త్ర మీనింగ్ అయినా, విష్ణు శాస్త్ర మీనింగ్ అయినా, ఏదైనా ఒక మీనింగ్ మనం పెట్టుకోవాలి. ఏ గ్రంథమైనా పర్వాలేదు. ఏది చెప్పినా దానికే చెబుతుంది. ఇప్పుడు మనకి సకల శాస్త్రాలు ఉన్నాయి. అవి దేన్ని వర్ణిస్తాయి తెలుసుకోవాలి కదా మనం. ఇప్పుడు వేదం ఉంది. వేదం దేన్ని వర్ణిస్తుంది? భగవంతుని యొక్క సాకార వర్ణన, నిరాకార వర్ణన. ఇంతే. ఇప్పుడు సాకార వర్ణన, నిరాకార వర్ణన. సాకార వర్ణన ఏమిటి? సహస్రశీర్షం దైవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణిగం హరిం. ఇదంతా దేని వర్ణన? సాకార వర్ణనే. అర్థమైంది కదా. ఏమి మొత్తం అంతా భగవంతుని వర్ణనే. ఇప్పుడు నామాలు ఉన్నాయి, అవి సాకార వర్ణనే, నిరాకారం రెండు ఉంటాయి. ప్రతి నామములోనూ ఒకటి సాకారంగా ఉండొచ్చు, ఇంకోటి నిరాకారంగా ఉండవచ్చు. ఏమి ఇప్పుడు ఓం కేశవాయ నమః అన్నాం. ఏమిటి కేశవాయ నమః అంటే? కాబట్టి ఒకటి కేసి అనే రాక్షసుని చెప్పాడు కాబట్టి లోకానికి ఏమి అతడు. ఇంకా ఏమి అటువంటి మధుసూదనాయ నమః అంటాం. మధు అనే రాక్షసుని వధించాడు కాబట్టి మధుసూదనాయ నమః అయినాడు. అర్థమైంది కదా. ఎందుకంటే మీకు చెప్పడానికి అని ఓం నారాయణాయ నమః అన్నాం. నారాయణ అంటే ఏమిటి మనకి? నారా అంటే జలం, అయినం అంటే స్థానం. ఎవరి పాదముల యందు ఆ యొక్క జలం ఉత్పన్నమైందో అతడే మహావిష్ణువు. ఇంకా నారా అంటే జ్ఞానము, అయినము అంటే ఏమిటి? స్థానము. ఆ జ్ఞానమే తన స్వరూపంగా కలవాడేవాడు అతడే నారాయణ. ఇలాగ మనం అన్నిటికీ తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే భేదం ఉండదు. ఆయన గొప్ప, ఈయన గొప్ప, ఈయన గొప్ప అన్నవి జ్ఞానం వస్తున్న కొలిది ఆ గొప్పలు పోతాయి. అందరూ ఒకటే మనకి. లేకపోతే ఆ దేవుడే గొప్ప, ఈ దేవుడే గొప్ప, ఈ దేవి గొప్ప, అదే గొప్ప అనుకొని మనము ఈ కాలం గడిపిస్తూ ఉన్నాం. ఏది గొప్ప, ఏది పట్టుకొని మనం గొప్ప వాళ్ళు కావాలో అది తెలుసుకోవాలి కదా. ఇక వాళ్ళ గొప్పలు ఈడు గొప్ప అనుకొని మనం ఎక్కడ వేసే గొంగలంటే అక్కడే ఉంటే ఏమి లాభం ఉంది. అందుచేత ఈ ప్రకారముగా మనకి ఏ నామాలని ఎందుకు చెప్పడం అంటే,
ఏ నామాలైనా సరే సాకార వర్ణన నిరాకార వర్ణన, ఏ స్థుతి అయినా సరే సాకార వర్ణన నిరాకార వర్ణన రెండూ మనకు ఉండాలి. అర్థమైందా? అందుకు ఇప్పుడు అమ్మవారు కొన్ని దాంట్లో ఏం చెప్తారు, తత్వాసన తత్వమయి తత్వమర్థస్వరూపిణి సామగాన ప్రియ సౌమ్య సదాశివ తత్వాసన అన్నారు. మనకు ఆసనం అంటే ఏం తెలుస్తుంది? దర్భాసనము, కంబలాసనము, లేదా మెత్తగా ఉన్న ఆసనం మనం అనుకుంటున్నాం. ఈ తత్వాసనం అంటే ఎక్కడ దొరుకుతుంది? ఏ ఫ్యాక్టరీని ఫోన్ చేసాం అనుకోండి, తత్వాసనం మాకు కూడా కావాలంటే వాడు తత్వం ఏంటి ఆసనం ఏంటి మొహం బో అంటాడు. అర్థమైంది కదా? ఇప్పుడు అర్జునుడికి కూడా ఏ అసంగ శస్త్రేని దృఢేని చిత్తం అన్నాడు భగవంతుడు. అర్జునుడు సరే ఒక 10 నిమిషాలు ఆగి అసంగ శాస్త్రం ఎక్కడ దొరుకుతుందని అప్పుడు గాలించారు 5 నిమిషాలు ఆలోచనలో. ఎక్కడ ఎవడు అసంగ శాస్త్రం మా దగ్గర లేదనేసారు. అర్థమైంది కదా? అందుచేత అసంగ శాస్త్రం అంటే ఏమిటి? మనం ఏ పని చేసినా ఈ పని నేను చేశానని కర్తృత్వ భావం లేకుండా మనం పని చేస్తే అది అసంగం. నేను చేశానంటే సంఘం. బయటికి నేను అనుకున్నా పర్వాలేదు, లోపల అనుకోకూడదు. లోపటే కొంపలు మునిగిపోతాయి. బయటికి ఏమని అనుకోవచ్చు, ఏమంటారు. అనుకోకపోతే భయం ఇబ్బంది. ఎవరు చేసి నేను చేసిన అన్నారా? నేను చేసిన అనలేదా? నువ్వేమీ చేయలేదా? ఎందుకు వచ్చావంటారు. బయటికి నేను చేసేది చెప్పుకోవాలి, లోపల ఎవరు చేసిన వాడిను నేను కాదు అనుకోవాలి. అది నేను కాదు లోపల అనుకుంటే అసంగమైన మాట అది. అలాగనే ఇక్కడ ఏమిటి తత్వాసనం అంటే? తత్వము అంటే ఏమిటి? యథార్థమైన పరమాత్మ స్వరూపం అన్నమాట. అది మనలోని ఇప్పుడు అందరికీ ఇప్పుడు మనం లేస్తున్నాము కూర్చుంటున్నామంటే లోపల శక్తి ఉంది. ఆ శక్తియే పరమాత్మ, ఆ శక్తియే అమ్మ, ఆ శక్తియే శివుడు, ఆ శక్తి. ఇప్పుడు మంత్రపుష్పం చదువుతున్నామా లేదా? మనం అందరం మంత్రపుష్పం చదివినప్పుడు ఏం చదువుతాము? స బ్రహ్మ స శివ స హరి స ఇంద్ర స అక్షర పరమః స్వరాట్ అంటాం. అంటున్నామా లేదా మనము? తస్యాసికాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత అని ముందు చెప్పుకుంటున్నాం. తస్యాసికాయ మధ్యే, ఇక్కడ ఈ హృదయాకాశములో ఈ మధ్యలో ఎవరున్నారు? పరమాత్మ వ్యవస్థిత అన్ని తర్వాత ఇది వస్తుంది. ఆ పరమాత్మయే సబ్రహ్మ. స అంటే ఆ పరమాత్మయే బ్రహ్మ, ఆ పరమాత్మయే విష్ణు, ఆ పరమాత్మయే దేవి, ఆ పరమాత్మయే గణేశుడు, ఆ పరమాత్మయే ఇంద్రుడు, ఆ పరమాత్మ చంద్రుడు. పుష్పాలు చేతులు వేసుకొని అక్కడ వేసేస్తాం. కానీ అసలు ఏం చెప్పిందని తెలుసుకోవాలి కదా మనము. అర్థమైంది కదా? నేను పట్టుకొని పడిస్తే అది పుణ్యమే. దానివల్ల ఏది పట్టుకొని ఏది వేసినా పుణ్యం వస్తుంది, అదే పర్వాలేదు. కానీ ఆ పరబ్రహ్మమే ఇదంతా ఆకారంలో ఉన్నది అని భావం రావాలి కదా. ఒకటే శక్తి స్వరూపిణి. ఇన్ని అవతారాలు ఉన్నాయి. శక్తి అవతారాలు 54 పీఠాలు, 50 పీఠ రూపిణి మనం చెప్తూనే ఉన్నారు కదా. 54 పీఠాల్లో ఉన్నటువంటి ఉపాధులు వేరైనా ఆ ఉన్న శక్తి ఒక్కటే. అది మనకి ఆ జ్ఞానం వచ్చేయాలన్నమాట. ఇది ఎప్పుడు పొందాలి? ఇప్పుడే పొందాలి. ఎప్పుడో పొందుతాం వద్దు. కొంతమంది అంటే నువ్వు అప్పుడే ఇంత తక్కువ వయస్తుంది కదా, నీకు ఇప్పుడు నుంచి ఎందుకు అవన్నీ అంటారు. ఇప్పుడు నుంచి వచ్చేప్పుడు ఇంకెప్పుడు ముసలైపోయి వాళ్ళు ఊడిపోయి కళ్ళు కనపడినప్పుడు ఏం చేస్తాం? అప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడే చదువు ఎలాగైతే చిన్నప్పుడే చదువుకుంటున్నామో ఆ చదువుతో ఈ చదువుకున్నప్పుడే గృహం ఎలా ఉంటుందంటే కళ్యాణప్రదంగా ఉంటుంది. ఈ జ్ఞానం ఇంట్లో అందరికీ లేకే ఎవరితో వాళ్ళకి అయిపోతుంది. వచ్చింది వాడు పనులు నడుస్తుంటాయి, లోపల మండిపోతూనే ఉంటుంటాయి. అర్థమైంది కదా. ఇది ఎలా ఉంటుందంటే ఎక్కడ పనులు ఆగవు. అర్థమైందే. ఏమవుతాయి? ఈ లోపలంతా వేడి పడుతూనే ఉంటుంటాయి. ఇవన్నీ లేకే సమన్వయం ఉండడం లేదు ఎక్కడా కూడా. అర్థమైంది కదా. పూజారులు ఉంటూనే పూజ చేస్తూనే ఉంటుంటారు, పైకి ఏమంటే అని అడుగుతూనే ఉంటుంటారు, లోపల మళ్ళీ ఏం పెట్టాడు వాడు మొహం పెట్టాడు అది మళ్ళీ మాత్రమే ఉంటుంటుంది. అర్థమైంది కదా. ఇవన్నీ మళ్ళీ బాగున్నారు అనాలా, లేకపోతే లేదు. ఇలాగా ఇంట్లో కానీ వీధిలో కానీ ఆశ్రమాల్లో కానీ గుడిలో కానీ. అర్థమైంది కదా. ఈ భావం అర్థం కాక అన్ని తికమకలు అయిపోతుంది, ఒకటి పడకపోతున్నాయి. అది
ఈ భావం ఎప్పుడు అర్థమైపోయిందో ఇంకే గోళ ఉండదు. అర్థమైంది కదా, ఉన్నది ఒక్కటేది తెలిసిపోతుంది. అందుకు తత్వము అంటే ఏమిటి? ఆ పరమాత్మ స్వరూపమైన చైతన్యాన్ని ఏమంటారు? తత్వం అంటే. అదే ఆసనముగా కింద అంటే తన స్వరూపమే అంతటా వ్యాపించినటువంటి ఆసనము కలిగినదే ఉన్నది అని చెప్తున్నాడు. తత్వాసన తత్వమయీ, తానేమో తత్వస్వరూపం. ఈ ప్రపంచం అంతా కూడా మైట్ ప్రత్యయం ప్రాచుర్యార్థం అంతా ఈ యొక్క తత్వస్వరూపమే, తత్వమయి అన్నమాట. అంతా వాడి మయమయ్య అంటారు. ఎక్కడికి వెళ్ళినా వాడే కనబడుతున్నాడు. ఇదంతా వాడి మయమే అంటారు, నష్టం కానీ లాభం కానీ. అలాగే ఇదంతా తత్వమయి, తత్వమర్థస్వరూపిణి. అమ్మవారు ఏమిటి? ఆ తత్వం అంటే యథార్థము ఏమిటి? ఆ పరమాత్మ చైతన్యం యొక్క వివరణలో అది మనకు గోచరిస్తుంది. మన హృదయంలో ఉన్నటువంటిది ఆ పరమాత్మయే. అటువంటి అమ్మవారు అన్నటువంటి స్వరూపం తత్వం అర్థస్వరూపిణి. అంటే తత్వమే ప్రయోజనముగా కలిగినటువంటి స్వరూపముతో ఉన్నటువంటిది. అర్థం అంటే ప్రయోజనం, అర్థం అంటే వస్తువు, అర్థం అంటే నీకు అర్థమైందో లేదో ఒక ముక్క అర్థమైందే. తత్వం అర్థస్వరూపిణి. సామగాన ప్రియ సౌమ్య. ఎందుకంటే మనకి వేదానాం సామవేదోస్మి అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. సమస్త వేదాలలో సామవేదాన్ని అంటే నా స్వరూపం అంటే. ఎందుకంటే సామగాన ప్రియ సౌమ్య. అందుకని ఆ సామగానం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన మాట. ఆ సామములో కూడా మంచి తత్వం ఉందన్నమాట ఆ గానం. ఎందుకంటే ఆ గానము కూడా మనస్సుకి ఏం చేస్తుందంటే ఏకాగ్రతనిస్తుంది అన్నమాట. కొంతమంది మంచి సంగీతం పాటలు పాడుతూ ఉంటుంటే అదేమవుతుంది, ఆ కాసేపైనా దానిలో తన్మయత్వం పొందిపోతుంటుంది. అది అన్నమాట. అది ఇంకా అదే అర్థంతో నువ్వు మనం చక్కగా పాడుకున్నాం అనుకోండి, ఇక తన స్వరూపం నిష్టే తనకు వచ్చేస్తుంది అన్నమాట. అందుకని సామగానం అన్నటువంటిది చాలా గొప్పది అన్నమాట. అందుకు అటువంటి గానం, అటువంటి సామగాన ప్రియ సౌమ్య. ఎంత ఉపద్రవాలు వచ్చినా తన సుమనసత్వ భావాన్ని కోల్పోకుండా ఉంటుంది అమ్మవారు. అర్థమైందా? సుమనస్య భావ సౌమ్య అంటే అంటే మనస్సు మంచి భావంతో ఉండడమే సౌమ్యం అన్నమాట. అది అందుచేత ఇన్ని వస్తాయి ఉపద్రవాలు. మనకేం ఉపద్రవాలు ఉంటాయి, వాళ్ళకి అవతారం ఎత్తినంత అన్ని ఉపద్రవాలే. అర్థమైంది కదా. పదవి రాకముందు అందరూ బాగానే ఉంటారు, పదవి వస్తే ఉపద్రవాలు. అయితే ఆ పదవి వ్యామోహంతో ఉపద్రవాలను బయట పెట్టుకోరు. అర్థమైంది కదా. వాళ్ళు చలచనము గండమే వచ్చింది గొడవ. మనం అనుకుంటా పదవి వస్తే ఎంత బాగుంటాం అనుకుంటా, ఏం బాగా పాడా. అర్థమైందా? పదవి రాయినప్పుడు ఇక్కడ మనకి ఇక్కడే మన ఇంటికి వచ్చి ఇక్కడ వాకట్లోనే పడుకుని పోతారు అందరూ, హాయిగా గాలి వేస్తుందని. పదవి వచ్చిన రాగలడా? దొమ్మందే పడుకోడు, బయట పడుకోగలడా? పడుకోలేడు, అయిపోయింది గోవిందా. అందుచేత అలా కాకుండా ఆ సుమనసత్వ భావం రావాలి. అది ఆ భావం ఉన్నవాడు ఎక్కడైనా ఉండగలడు. అటువంటి సౌమ్య సామగాన ప్రియ సౌమ్య సదాశివ కుటుంబిని. సదాశివ కుటుంబిని అంటే ఎల్లప్పుడూ కూడా మంగళప్రదమైనటువంటి స్వరూపముతో అంతటను వెలసి ఉన్నటువంటిది అన్నమాట. ఏమిటి ఈ కుటుంబం? ఏమిటి ఆవిడకి? వసుదైక కుటుంబం. అర్థమైందా? ఈ వసుధ అంటే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ అమ్మవారి కుటుంబం. అంతేగాని ఎక్కడ ఆ శివుడు, ఆ విఘ్నేశ్వరుడు, ఆ గణపతి కాదు కుటుంబం. అది అర్థమైంది కదా. సదాశివ కుటుంబిని. సదా ఎల్లప్పుడూ శివం మంగళాన్ని ఇచ్చినటువంటి భావం కలిగినటువంటి ఈ ప్రజానీకానికి అందించినటువంటి స్వరూపమే సదాశివ కుటుంబిని. సౌమ్య సదాశివ కుటుంబిని అని ఈ ప్రకారముగా మనకి అమ్మవారు మరి చక్కనైనటువంటి భావాలతో నిండి ఉంటారు. అందుకు మనము ఇది చక్కగా అప్పుడప్పుడు అది ఈ భావాలను తెలుసుకోండి. ఎప్పుడు చేస్తామంటే రావదు. మనం ఇప్పుడు సాకారము నిరాకారము ప్రతి
అంటే సాకారం అంటే ఇప్పుడు రాముడు ఉన్నాడు ఉదాహరణకి. రాముడు అన్నటువంటి ఒక అవతారం ఎత్తాడు కదా, అది సాకారం. ఆయన ఆకారం. ఇప్పుడు ఆ సాకారము అతడు మనకి వచ్చాడు, అర్థమైంది కదా. ఇప్పుడు అతడు శరీరం విడిచిపోయాడు. పోయిన తర్వాత ఇప్పుడు మనము ఆ విగ్రహాన్ని పెట్టుకున్నాం, పెట్టుకొని మనం పూజ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ శరీరంతో కనబడింది సాకారం, అలాగనే ఆ విగ్రహం కూడా సాకారమే. సాకారం. నిరాకారం అన్నటువంటిది ఏమిటి అంటే ఆకారము లేనటువంటి దాని నుంచి ఆకారం పుట్టింది. సృష్టి పూర్వం ఏకమేవ ఆసీత్. ఈ సృష్టికి పూర్వము ఒక్క శక్తి ఉందన్నమాట. దానికి ఏ పేరు లేదు, పెంపు లేదు, అర్థమైంది కదా. మనకి సృష్టి అనేది మొట్టమొదటి కలగక ముందు ఒకటి పరమాత్మ. పరమాత్మ అప్పుడు ఏమనుకున్నాడు? అహం ఏకోహం భవిష్యాం ప్రజాయేయ అనుకున్నాడు వేదంలో. నేను ఒక్కడనే అనేక మందిని అవుదునుగాక ఒక సంకల్పం చేశాడనమాట. సంకల్పం చేసిన తర్వాత పరమాత్మ నుంచి పుట్టినటువంటి వస్తువుని ఏమంటారు? సాకారము అంటారు. ఆకారంతో కూడి ఉంది కదా. ఇప్పుడు మనకి లైటు సాకారం, కరెంటు నిరాకారం. అది కనపడదు మనకి. కరెంటు కనపడదు కదా, అది నిరాకారం. లైట్ ఏమిటి? సాకారం. అలాగే శరీరం అన్నటువంటిది సాకారం. ఈ శరీరం నడిపిస్తున్న శక్తి ఉంది కదా, ఆ శక్తి నిరాకారం. ఆ నిరాకార శక్తిని పరమాత్మ శాస్త్రం చెప్పింది అన్నమాట. తస్యాసికాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత. ఆకారం అది. ఈ ఆకారానికి మార్పులు ఉంటాయి. దీనికి బాల్యం ఇప్పుడు అంతున్నాం, తర్వాత ఇంత అయ్యాం, మరికొన్నాళ్ళు వృద్ధులు అయిపోతాం, తర్వాతకి నశించిపోతాం. ఎందుకంటే ఏదైతే పుట్టిందో ఆ వస్తువుకు నాశం ఉంటూ ఉన్నది. నీటి మీద బుడగ పుడుతుంది, బుడగ నాశనం అయిపోతుంది, అర్థమైంది కదా. మట్టి నుంచి కుండ పుడుతుంది, కుండ ఒక రోజుకి నష్టం అయిపోతుంది, అర్థమైంది కదా. లేకపోతే మరి బజార్లో కొన్ని సామాన్లన్నీ అలాగ ఉన్నాయి అనుకో, ఇక కొట్లన్నీ మూసేస్తారేమే. కాబట్టి అవి తెచ్చుకోవాలా, మళ్ళీ నష్టం అయిపోతుంటాయి. మనకి పల్లెటూరులో అటుపక్క అయితే సంవత్సరం పండుగ నాడు వచ్చిన ఆ చెత్తల్లా తీసి రోడ్డు మీద పడేస్తారు, సామాన్లు చెత్త అంతా. అలాగా ఏది ఆకారం ఉందో దానికి పరిణామశీలం ఉంది, వినాశం ఉంది. ఏది ఆకారం లేదో దానికి పరిణామం లేదు, వినాశము లేదు. అందుకనే మరి చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదా తుష్ట తరుణాదిత్య పాఠల. అమ్మవారేంటి? చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృంద. అందుచేత అక్కడ ఏం చెప్పున్నారు? చిచ్చక్తి చేతనారూప. చేతనం అన్నటువంటి నిరాకారం, మనలో ఉన్నదానికి నిరాకారం పేరు ఏమిటంటే 1 చేతనము, 2 జీవుడు, 3 పరమాత్మ, 4 ఆత్మ, అలాగే ఇవన్నీ దానికి పేర్లు మనకు అర్థం కావడానికి పోపటుంది దానికి. అది నిరాకారానికి ఈ విధంగా అనమాట పేర్లు అనమాట. అందుచేత ఇప్పుడు సాకారం అన్నదానికి వినాశం ఉంటుంది, నిరాకారం అన్నదానికి వినాశం లేదు. ఈ శరీరం పోయింది మనకి, కానీ మనలోని చైతన్యానికి చావు లేదు. అందుకనే మనకేం చెప్పింది భగవద్గీత? నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నోషతి మారత. అర్జున, ఈ ఆత్మ ఛేదింపదగదు, దహింపబడదు, అంటే కాల్చబడదు, తడుపు జాలదు, ఎల్లప్పుడూ ఒకే తీరులో ఉంటుంది మనలో. ఎంతవరకైతే మనము మన స్వరూపం తెలుసుకోలేదో అంతవరకు జన్మలు వస్తాయి. ఎవరైనా అంతవరకు జన్మ ఎత్తడము రావడం ఉంటుంది. ఎప్పుడైతే మన స్వరూపం తెలుసుకున్నామో, ఆ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనటువంటి నిరాకారమైన ఆ పరమాత్మ నేను అని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో, ఆ తరువాత జన్మకి హేతు అయినటువంటి అజ్ఞానం పోతుందన్నమాట. అప్పుడు
మోక్షం, దాన్ని మోక్షం అంటారు. మోక్షం అంటే ఏమిటి? తన స్వరూపాన్ని తాను తెలుసుకునే స్థితిని ఏమంటారు? మోక్షం అంటారు. అంతేగాని ఈ దీపం వెళ్ళి ఆ ఇష్టమూర్తులు కలిసిపోవడం కానీ, ఆయనది వచ్చి మనలో కలిసిపోవడం కానీ ఇది మోక్షం కాదు. అర్థమైంది కదా? ఇవన్నీ సినిమాలు చూపెడతారు అంతే, ఏదో అది కొంచెం అట్రాక్ట్ అనమాట. కానీ తన ఎవరో తాను తెలుసుకోవడమే మోక్షం అన్నమాట. అర్థమైంది కదా? ఇది ఉపనిషత్తులు చెప్తుంది, భగవద్గీత చెబుతుంది ఈ విషయాలే. ఈ లలిత శాస్త్రం కూడా తాత్పర్యం చదువుకున్నాం అనుకోండి, చక్కగా అర్థమవుతుంది. నేను అందుకే అందరినీ మీనింగ్ బాగా మీనింగ్ చదివి ఏమీ అర్థం కాకపోయినా పుణ్యం వస్తుంది. ఏమంటారు? మీ ముక్క అర్థమైందా? మీనింగ్ చదివి మనకేమి అర్థం కాకపోతే ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. అర్థమైపోయిందే? పుణ్యము ప్లస్ జ్ఞానం వచ్చేస్తుంది. ఆత్మజ్ఞానం కలిగింది అనుకోండి, అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కటే అని విజ్ఞానం వచ్చేస్తుంది. ఎక్కువ తక్కువ అనే భావాలు పోతాయి అన్నమాట. అర్థమైంది కదా? అంతా ఒక సమానత్వం ప్రతి వారికి కలిగిపోయింది అనుకోండి, ఎంతో ప్రేమభావంతో ఒకరికొకరు ఉంటారన్నమాట. అది అటువంటి పరిస్థితిని అంతా అమ్మవారు మనకి అందిస్తారు. అర్థమైంది కదా? కాబట్టి అందరూ కూడా మరి ఇటువంటి అమ్మవారు అనుగ్రహానికి పాత్రుడై, అందరూ సత్కర్మనిష్ఠులమై, భగవద్భక్తులమై, ఆత్మజ్ఞాన సంపన్నులమై, ఆయురారోగ్య ఐశ్వర్యవంతుడై ఎల్లప్పుడూ కూడా ఆ భక్తి జ్ఞానాలు కలిగి ఈ జన్మలో అందరూ ముక్తిని పొందినటువంటి, ఎందుకంటే భక్తి ముక్తి ప్రధాని అమ్మవారు. అందుచేత అటువంటి ముక్తిని కూడా ఈ జన్మలో పోయి మనం కలిగించుకొని జన్మ సార్థకత అయినటువంటి శక్తిని అమ్మవారు అందరికి ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లోకా సమస్తా సుఖినో భవ.